హాయ్, వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. నేను చూపించబోయేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందండి. కరివేపాకు కారం అండి. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో, వీటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను ముందుగా చెప్తాను. ఎండుమిరపకాయలు 250 గ్రామ్స్, చిన్నులపాయలు 100 గ్రామ్స్ తీసుకోవాలి, మినపగుళ్ళు 100 గ్రామ్స్, ధనియాలు 100 గ్రామ్స్, పల్లీలు 100 గ్రామ్స్, పచ్చిపప్పు 100 గ్రామ్స్, జీలకర్ర 100 గ్రామ్స్, చింతపండు 50 గ్రామ్స్, పెద్ద నిమ్మకాయ సైజులో అంత ఉంటుందండి, 50 గ్రామ్స్ తీసుకున్నాము. అదేవిధంగా 100 గ్రామ్స్ ఉప్పు తీసుకున్నాము. ఇప్పుడు వీటన్నిటిని యూస్ చేసి మనం కరివేపాకు కారం అనేది ఏ విధంగా తయారు చేసుకుందామో మీకు చూపిస్తాము. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత వీటన్నిటిని మనము ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలండి. బాండీ హీట్ ఎక్కింది. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. ముందుగా మినపగుళ్ళు వేయించుకుంటున్నాము. ఇలా దోరగా వేగాలండి మినపగుళ్ళు. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేయించుకున్న తర్వాత పచ్చిపప్పును వేయించుకొని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత పల్లీలను కూడా దోరగా వేయించుకోవాలండి, మాడకుండా చూసుకోవాలి. వీటన్నిటిని ఇట్లా చూడండి చక్కగా వేగినాయి. తర్వాత ధనియాలను కూడా మనం బ్రౌన్ షేడ్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ధనియాలు కూడా బ్రౌన్ షేడ్లోకి వచ్చేసినాయండి. ఆ తర్వాత జీలకర్ర కూడా మంచిగా వేయించుకోవాలి, మాడకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా వేయించుకోవాలి జీలకర్రను కూడా. తర్వాత వీటన్నిటిని వెడల్పాటి గిన్నెలోకి వేసుకొని ఆ వేడి తగ్గే వరకు ఉంచాలి. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వాటిని వేయించుకుంటూ ఉండాలి. ఎక్కువ మంట పెట్టకోకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే మిరగాయలు త్వరగా మాడిపోతాయి. కట్ చేసి వేయించుకుంటే గింజలకు కూడా చక్కగా వేగుతాయండి, రుచిగా ఉంటవి. ఆ తర్వాత కళాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకుని 2 భాగాలుగా కొంచెం కొంచెం వేసుకుంటూ వాటిని వేయించుకోవాలి. ఈ విధంగా నాకు ఎక్కువ కరివేపాకు ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెంగా వేసుకొని వాటిని ఇట్లా తిప్పుకుంటూ మాడకుండా చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి కరివేపాకు. 250 గ్రామ్స్ కరివేపాకు మొత్తాన్ని ఈ విధంగా కరివేపాకు మొత్తాన్ని వేయించుకున్నాము మేము. ఆ తర్వాత ఆల్రెడీ వేయించుకొని ఉన్న దినుసులన్నిటినీ మనం గ్రైండ్ చేసుకుందాము. వాటితో పాటు చిన్నులపాయలు కూడా, ఇవి 100 గ్రామ్స్ చిన్నులపాయలు అండి. వాటిని మనం తీసుకొని ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఆల్రెడీ వేయించుకొని ఉన్న దినుసులన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా సాల్ట్ వేసుకుంటూ వాటిని గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ ఈ విధంగా ఉంటుంది. అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో పల్లీలు వేసుకొని వాటిని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి అన్నీ కలిపి నా దినుసులు గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడరు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ ఒక దాంట్లో పోసుకుందాము. తర్వాత మిరపకాయలను కూడా మనము గ్రైండ్ చేసుకుందామండి. నేను పొడులను మిరపకాయలని విడివిడిగా గ్రైండ్ చేస్తాను. ఈ విధంగా నేను గ్రైండ్ చేసుకున్నానండి మిరపకాయల్ని. ఈ విధంగా ఉంటుంది కారము. తర్వాత కరివేపాకు కూడా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం దానిలో సాల్ట్ వేసుకుంటూ, మేమైతే దీంట్లో కల్లుప్పు యూస్ చేసామండి. కరివేపాకు కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాము. కొంచెం దాంట్లో మునగాకు కూడా వేసుకున్నామండి. ఆల్రెడీ ఇదివరకు కొంచెం మునగాకు ఉంటే ఆ మునగాకుని కూడా గ్రైండ్ చేసుకొని ఈ రెండింటిని కలిపి కారం చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఈ పొడులన్నిటిని కలుపుకొని మనం మిక్సీ వేసుకుంటామండి. ఇదిగో అండి మునగాకు పొడి ఆల్రెడీ పొడి చేసి ఉంచాను కదా, దాన్ని దీంట్లో కలుపుతున్నాను. ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇవన్నీ కలిపి ఒక దాంట్లో పోసుకొని మొత్తాన్ని
ఒక దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కలిపి ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. చింతపండు వెల్లుల్లిపాయలు కలిపి మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ తక్కువైంది మాకు, సాల్ట్ వేసుకుంటున్నాము. మీ రుచికి తగినంత మీరు సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మిక్సీ వేసుకుందామండి. మళ్ళీ ఇంకొకసారి చింతలపాయలు చింతపండును కలిపి ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం కొంచెమే వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మిక్సీ పడతామండి. ఇదిగో అండి, అట్లా మిక్స్ చేసిన పొడులన్నిటినీ వెల్లుల్లిపాయలు చింతపండు వేసుకొని మళ్ళీ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ మొత్తం వీటిని ఇలా కలుపుకోవాలండి. చింతపండు ఉంది కదా, కొంచెం ఉండలు కడుతుంది. ఉండలు అనేవి లేకుండా వాటిని నలుపుకుంటూ ఈ విధంగా పౌడర్ని కలుపుకోవాలండి. ఇప్పుడు వీటిలో కొంచెం ఆయిల్ కలుపుదామండి. ఆయిల్ ఎందుకంటే షైనింగ్ బాగుంటుందండి. కారం ఆయిల్ ఇది వేడి చేసి చల్లార్చుకున్న ఆయిల్ కలుపుతున్నాను. మీరే చూస్తారుగా, చూడండి కలిపిన తర్వాత ఎంత షైనింగ్ ఉంటుందో కారం. ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి. ఇదిగో అండి, ఈ విధంగా ఆయిల్ వేసి కలిపిన కారం ఇట్లా కలుపుకున్నాము. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. స్మెల్ మొక్క వాసన అనేది రాకోకుండా ఉంటుందండి. మనకు కావలసినంత బయట పెట్టుకొని మిగతాది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా గాజు బౌల్లో ఈ విధంగా చిన్న బాక్స్లోకి సర్వ్ చేసుకున్నామండి. ఇంతేనండి ఇంకా ఈ కారం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేడివేడి అన్నం వండుకొని కారం పొడి వేసుకొని తింటే ఉంటుందండి. టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇంకేందుకు ఆలస్యం, మీరు కూడా దీన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.